మీ విలువైన సమయంలో 2 నిమిషాలు నాకు కేటాయించండి. ఆ 2 నిమిషాలకు ఎన్నో రెట్లు విలువను ఆపాదించి మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఈరోజు ఒక అద్భుతమైన కథతో మీ ముందుకొచ్చాను. ఆ కథ ఎప్పుడెప్పుడు చెప్పుదామా అన్న ఉత్సాహం నాలో విపరీతంగా ఉంది. ఆ కథ ఏంటో వినేద్దాం రండి. అది ఎర్రటి ఎండాకాలం. దప్పిక తీర్చుకుందామని ఒక నది ఒడ్డుకు వచ్చి గొర్రె నీళ్లు తాగుతుంది. ఆ నదీ ప్రవాహం పై వైపున అప్పుడే నక్క కూడా వచ్చి నీళ్లు తాగడం మొదలుపెట్టింది. నక్క జిత్తుల మారి, కయ్యాల మారి ఎలాగైనా గొర్రెతో పోట్లాట పెట్టుకొని గొర్రెను కోపోద్రిక్తురాల్ని చేసి దాంతో పోట్లాట పెంచుకొని ఎలాగైనా గొర్రెను సంహరించాలి, దాని మాంసాన్ని తినాలి అని ఒక జిత్తుల మారి ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. ఓయ్ గొర్రె, నువ్వు నేను తాగుతున్న నదిలోనే నీళ్లు తాగి నా నీళ్లను ఎంగిలి చేస్తావా? నీకెంత ధైర్యం అంటూ గొర్రెపిల్లను బెదిరించింది. అప్పుడు గొర్రెపిల్ల వినమ్రంగా, అయ్యా నక్కగారు, నేను నదిలో ప్రవాహంలో కింది వైపు నీళ్లు తాగుతున్నాను, మీరు మీది వైపు నీళ్లు తాగుతున్నారు. మీరు తాగాకే నీళ్లు నా వైపు వస్తాయి, కాబట్టి నేను నీళ్లను ఎంగిలి చేయడం కాదు, మీరే నీళ్లను ఎంగిలి చేస్తున్నారు, అది గమనించండి అంటూ వినమ్రపూర్వకంగా వేడుకుంది. అప్పుడు నక్క షాక్ తిని ఇదేంటి ఇలా సమాధానం చెప్పిందని దాని కోపాన్ని ఇంకా రెట్టించి గొర్రెను ఇంకా చిక్కుల్లో పెడదాం. 6 నెలల క్రితం ఈ అడవిలో జంతువులతో నా గురించి కారు కూతలు కూసావట, నన్ను నానా మాటలు తిట్టావట, ఏంటి నీ సంగతి ఇప్పుడే చెప్పు అంటూ ఎంతో కోపంగా గొర్రెపైకి నక్క అరిచింది. అప్పుడు గొర్రె అన్నది, 6 నెలల క్రితం అయ్యా నేను పుట్టలేదు, 6 నెలల క్రితం నేను నీ గురించి మాట్లాడడం ఏంటి, నా జన్మనే మొన్న 2 నెలల క్రితం జరిగింది. మరోసారి వినమ్రపూర్వకంగా నక్కతో మొరపెట్టుకుంది. అప్పుడు నక్క షాక్ తిని దీన్ని ఎలాగైనా సంహరించాలి, ఇది నా ప్రతి ప్రశ్నకు ఏదో రకంగా తెలివిగా సమాధానం చెప్తుంది, దీన్ని ఎలాగైనా ఇరికించాలి అని. అంటే 6 నెలల క్రితం నువ్వు పుట్టకంటే ముందు నీ తండ్రి నా గురించి ఏదో కారు కూతలు కూసి నా గురించి అడవిలో అంత బ్యాడ్గా ప్రచారం చేశాడన్నట్టు, అయితే నిన్నిప్పుడే సంహరించి తింటానని గొర్రెపిల్లపైకి ఎగబడి సంహరించి గొర్రెపిల్ల మాంసాన్ని తిన్నది నక్క. ఇలాంటి జిత్తుల మారి నక్క లాంటి మనుషులు బాహ్య ప్రపంచంలో కూడా ఉంటారు. మిమ్మల్ని ఏదో రకంగా గొడవలో ఇరికించి మీతో గొడవ పడి మీదే తప్పుగా చూపించి వారు పైచేయి సాధించి మీ నుంచి ఏదో ఆశించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి జిత్తుల మారి మనుషులు కూడా లోకంలో తిరుగుతున్నారు. కాబట్టి ఈ కథ ద్వారా మనము ఆ జిత్తుల మారి మనుషుల మనస్తత్వాన్ని తెలుసుకొని లౌక్యంతో ఉందాం, లౌక్యంతో నడుచుకుందాం, లౌక్యంతో విజయం సాధిద్దాం. ఇలాంటి మంచి నీతి కథలతో మరోసారి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.